వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ లైఫ్లాలజీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చర్చించబోతున్న అంశం లైఫ్లో ఫెయిల్యూర్. అయితే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక జీవితం లేదు, మాకు ఇంకంతా అయిపోయింది అంటూ సూసైడ్ని సొల్యూషన్గా తీసుకుంటున్నారు. లైఫ్లో ఓడిపోతే నేరమా? దీనికి సొల్యూషన్ ఉందా? అనేక విషయాలు తెలియజేయడానికి స్టూడియోలో డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సార్ చెప్పండి, ఇప్పుడు చాలామంది నిరాశ నిస్పృహకు లోనై ఉంటున్నారు. దీనికి కారణం ఏంటి? చాలా క్లినికల్ రీజన్స్ చాలా ఉన్నాయి. అంటే ఓడిపోవడం అనేది ఒక డేంజరస్ థింగ్. ఇంకా అసలు నేను పుట్టింది ఓడిపోకుండా ఉండడానికి, ఓడిపోయానంటే ఇంకా నేను లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోతున్నాం. చాలామంది యువత కూడా అనుకున్నది జరగకపోతే ఎంతకన్నా తెగిస్తున్నారు. అంటే వాళ్ళని వాళ్ళు చంపుకోవడం కానీ ఎవరినైనా చంపుకోవడం కానీ, అనుకున్నది జరగాలి, నేను అనుకున్నది అయిపోవాలి. నేను ఒక పెద్ద స్పోర్ట్స్ స్టార్ అయిపోవాలి అనుకుంటే అది అవ్వలేదు అంటే ఇక దాని మీద వాళ్ళు ఎంత దూరానికైనా వెళ్తున్నారు. అనుకున్నది కొన్నిసార్లు జరగవు అనే సింపుల్ థింగ్ని మర్చిపోతున్నారు. నేను అనుకున్నట్టు అయిపోవాలి, నేను అనుకున్నదే జరగాలనే ఒక మానసిక రుగ్మత అది. మనం అనుకున్నవన్నీ జరిగిపోవాలి అని అనుకోవడం ఒక టైప్ ఆఫ్ మెంటల్ ప్రాబ్లమ్గా ఈరోజు మనం చాలా చోట్ల చూస్తున్నాం. ఇది ఎలా అవుతుందంటే దీన్ని కంట్రోల్ చేయమని చెప్పేవాళ్ళు లేరు. అంటే అనుకున్నవి జరగకపోవచ్చురా, దట్స్ ఓకే. నీకు ఇప్పుడు అనుకున్నది జరగకపోయినంత మాత్రాన సృష్టిలో ఏదీ మారట్లేదు. ఇది కాకపోతే ఇంకోటి పొన్ను అనుకున్నది జరిగినా నువ్వు పెద్ద సంతోషంగా ఉండేదే ఉండదు. 2 రోజులు ఇప్పుడు కారు కొనుక్కుంటాం, ఒక 2 రోజులు బాగుంటుంది, దాని తర్వాత మళ్ళీ రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోతాం. సో ఇది మనము చిన్నప్పటి నుంచే పిల్లల్లోకి ఎక్కించకపోతే, అర్థం చేయించకపోతే, ఓడిపోతే ఇంకేదైనా అయిపోతుందేమో, నేను గెలవకపోతే సొసైటీలో నన్ను ఎలా చూస్తారో అనే ఒక టైప్ ఆఫ్ ఐ థింక్ ఫెయిల్యూర్కి ఒక ట్రామా పెట్టుకున్నారు మైండ్లో. దానివల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అనిపిస్తుంది. ఇంకా వేరియస్ కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మాత్రం నేను ఓడిపోవడమా అనే ఒక ఈగో అడ్డు వల్ల వస్తుంది అనిపిస్తుంది. అంటే చాలామంది ఎలాగున్నారంటే సార్, ఇప్పుడు ఏమాత్రం ప్రయత్నించరు. ఒకటి గోల్ అనేది పెట్టుకుంటారు కానీ ట్రై చేయరు. ఇంకా మా జీవితం ఇంతే, దేవుడు మా రాత ఇట్లా రాశాడు అని అట్లా ఫిక్స్ అయిపోతారు. దీనికి ఎలా? సో నిజంగా కూడా ప్రయత్నం చేయకపోతే, నేను ఒక చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు మెట్లు దిగుతుంటే ఒక చోట చూసా, ఇట్లా టేబుల్ రాసి పెట్టిందనమాట, కింద పడిపోవడానికి 10 మార్గాలు అని. అంటే ఇట్లా స్లిప్ అయి పడచ్చు, అక్కడ ఎవరైనా కూర్చుని ఉంటే మనం చూసుకోకుండా, ఈ బాక్స్ పట్టుకుని వస్తుంటే చూసుకోకుండా తగిలి పడిపోవచ్చు, ఏదైనా అడ్డుగా ఉంటే పడిపోవచ్చు, లేకపోతే ఎవరైనా అటు సైడ్ నుంచి వస్తున్న వాళ్ళు సరిగ్గా అలాగా 10 మార్గాలు అని చెప్పి రాశాడు. దాని నుంచి నాకు అనిపించింది లైఫ్లో కూడా ఫెయిల్యూర్ అవ్వడానికి మార్గాలు చాలా ఉన్నాయి. మనం ఫెయిల్ అయిపోతాము అనడానికి అందులో ముఖ్యమైన కారణము మనం ప్రయత్నము సరిగ్గా చేయకపోవడం. ప్రయత్న లోపం ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే వాడు అది ఒప్పుకోడు. నేను ప్రయత్నం సరిగ్గా చేయలేదు. నా దగ్గర చాలామంది పేరెంట్స్ వస్తారండి, వాళ్ళు ఎలా చెప్తారంటే, మా వాడు చాలా కష్టపడి చదువుతున్నాడు, మా వాడైతే ఫుల్ అటెంప్ట్ పెడుతున్నాడండి, చాలా బాగా చదువుతున్నాడండి, కానీ ఫెయిల్ అయిపోయాడు. అది ఇంపాసిబుల్. ఎయిదర్ సబ్జెక్ట్ ఎక్కట్లేదో బ్రెయిన్కి, లేకపోతే చదివే తీరులోనే ఏదో రాంగ్ ఉంది, కానీ ఒప్పుకోరు వీళ్ళు. జనరల్ ఏమవుతుందంటే, నేను ప్రయత్నం చేశాను, నేను అన్నీ చేసేసానండి అంటారు. కానీ యాక్చువల్గా అబ్జర్వ్ చేస్తే చాలా చాలా తక్కువ. వీళ్ళు సాధన కూడా చేయరు సరిగ్గా, ఒప్పుకోలేకపోతారు. వాళ్ళు ఓటమిని ఒప్పుకోరు. ఆ ఓటమి ఒప్పుకోకపోవడానికి కారణాలు వెతుకుతారు. ఇంకా నాకు మా అమ్మ కరెక్ట్గా ఉంటే బాగుండే, మా నాన్న నాకు మంచి కోచింగ్లో పెట్టుంటే బాగుండే, లేకపోతే నాకు ఆ కులం వాళ్ళ ఏంటో నేను చాలా గొప్పవాడిని, ఈ మతం వాళ్ళ ఏంటో బాగుండే, ఇలాగే ఏదో కారణాలు చెప్తారు. వాడు చేసింది నాకు ప్రయత్నం సరిగ్గా కాలేదు, మళ్ళీ ఒకసారి అటెంప్ట్ ఇస్తాను అని ఒప్పుకోడు. దీంతో వస్తుందన్నమాట బ్లేమ్ గేమ్. అది ఒకసారి మైండ్లోకి పడిపోతే ఇంకా ఎన్ని రకాలుగా మనస్సు మనం తిప్పేస్తుందంటే అన్ని రకాలుగా తిప్పుతుంది. సో అందుకని ఓటమిని ఒప్పుకోవడము, ప్రయత్నం సరిగ్గా చేయలేకపోతే ఇంకోసారి ప్రయత్నం చేస్తానడము చాలా ఈజీ. దీనికే బెస్ట్ మెథడ్ చెప్పనా, టైం లిమిట్ పెట్టద్దు. మీరు ఏదైనా ఒక పని అనుకున్నారనుకోండి, నేను ఒకవేళ ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకున్నా, ఈ అటెంప్ట్లోనే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని అనుకుంటేనే స్ట్రెస్, అని అనుకుంటేనే డిప్రెషన్. ఈ అటెంప్ట్ కాదు, నేను ఐఏఎస్కి కావాల్సిన సబ్జెక్ట్ అంతా చదువుకుంటాను, అది ఎప్పటికన్నా కానీ వాడు ఐఏఎస్ ఆఫీసర్ అని నాకు ఏజ్ లిమిట్ పెట్టాడు, ఆ ఏజ్ లిమిట్ దాటింది, నేను ఐఏఎస్కి కావాల్సినంత నాలెడ్జ్ని సమకూర్చుకుంటాను అని అనుకున్నవాడికి ఓటమి లేదు.
ఫెయిల్యూర్ లేదు. ఎప్పటికైనా దాన్ని ఎప్పటికైనా రీచ్ అవ్వచ్చు. నువ్వు ఎంతసేపు రేపు అయిపోవాలి, ఎల్లుండి అయిపోవాలి, నాకు ఈ అటెంప్ట్ రాకపోతే అయిపోతుంది, ఇంక ఈసారి నేను ఫెయిల్ అయిపోయానంటే చచ్చిపోతాను అనుకున్నాను. ఈ రోజులు సమయాన్ని ఎప్పుడైతే అడ్డు పెట్టావో స్ట్రెస్, టెన్షన్, ఫెయిల్యూర్ వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సమయాన్ని అడ్డు పెట్టదు. నేను ఈరోజు ఈ చాప్టర్ చదువుతున్నా, మా స్టూడెంట్స్కి చెప్తాను, నేను ఈరోజు ఈ పేజ్ చదువుతాను అంటే ఈ రోజు అంటే నీకు ఆ పేజ్ అయ్యేదాకా ఆ రోజే, ఓకే, అది నెక్స్ట్ డే కానీ ఎల్లుండి కానీ ఆ పేజ్ కంప్లీట్ అవ్వాల్సిందే. అప్పుడే నీ నెక్స్ట్ అన్నం తినడమో డిన్నర్ చేయడమో చేయాలి. అంత నువ్వు టైంకి నువ్వు రెస్ట్రిక్షన్ నీ సబ్జెక్ట్తో పెడితే దెన్ సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. డెడికేషన్ అనేది ఉంటే పర్సిస్టెంట్గా పోరాడాలి. మనం అనుకున్నది చేయడానికి నా ప్రయత్నం సైడ్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటాను, ఇది నెంబర్ 1. అది గనక మనం మిస్ అయిపోయామంటే ఫెయిల్యూర్ అవ్వడం ఈజీ. 10 మార్గాల్లో పడిపోవడానికి కారణం నెంబర్ 1 మన ప్రయత్నం సరిగ్గా ఉందనుకుంటుంటాం. ఉందనుకోవడం వేరు, ఉండడం వేరు, ఈ రెండు వెరీ డిఫరెంట్. సో ఉంటే, ప్రయత్నం సరిగ్గా ఉంటే, ఒకవేళ ఫెయిల్ అయితే వెనక్కి వెళ్ళి అదే ఆలోచించాలి, నా ప్రయత్నం ఎక్కడో లోపిస్తుంది, ఎక్కడ. నేను లైఫ్ కోచ్ అండి, అంటే నా పనే తప్పులు ఎతకడం. నా పని నా దగ్గర టేబుల్ మీదకి వచ్చి ఎవరన్నా ఇట్లా సార్ ఈ ప్రాబ్లం ఉంది అంటే నా పనే. ఇంకా అమ్మ చెప్పలేదు, నాన్న తిట్టలేడు, కొట్టలేడు, తర్వాత టీచర్లు చెప్తే ఈ మధ్య కంప్లైంట్ ఇస్తున్నారు, నా దగ్గర డబ్బులు ఇచ్చి చెల్లించి నన్ను అడిగేది నేను ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నా ఆ తప్పులు కరెక్ట్ చేయను. ఇంట్రెస్టింగ్ ప్రొఫెషన్ అది. ఏంటంటే తప్పులు వెతకడమే నా పని, ఆ తప్పులు వాళ్ళకి చెప్పి ఇలా కరెక్ట్ చేసుకోరా అని చెప్తాను. పర్టికులర్గా ఏంటంటే, అంటే నేను డబ్బులు తీసుకోను కానీ జనరల్గా కోచ్ అనేవాడు చేసే పని ఏంటంటే ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో తీస్తే, ఆ రాయిని తీసేస్తే శిల్పం ఎలా బయటపడుతుందో అలాగా తప్పుల్ని వెతకడం. సో ఎవరైనా నువ్వు ఈ చోట తప్పు చేస్తున్నావా, ఈ చోట తప్పు చేస్తే దాన్ని కరెక్ట్ చేసుకో అని చెప్పేవాళ్ళని దగ్గర పెట్టుకోవాలి. కానీ మనం ఒక పర్సన్లో తప్పులు చెప్తుంటే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం. ఇప్పుడు ఆ ప్రాబ్లం నుంచి మొత్తం మన ఇప్పుడున్న జనరేషన్ని నువ్వు అది రాంగ్ అని చెప్పడానికి మనం భయపడుతున్నాం. రాంగ్ అని చెప్పి మెంబర్స్ కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. పిల్లల్ని డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, డల్ అయిపోతారు. నో చెప్పగలగాలి. రాంగ్, అరే నువ్వు తప్పు చేస్తున్నావురా అంటే వీళ్ళు కరెక్ట్ చేసుకునే మెంటాలిటీని పిల్లలకి నేర్పించగలగాలి. అది నేర్పించకపోతే మాత్రం ఏదో ఒక చోట పేరెంట్స్ దొరికిపోతారు, ఏదో ఒక చోట పేరెంట్స్ బాధపడతారు. అందుకని నువ్వు తప్పు చేస్తే చెప్పడానికి నేనున్నాను. కొంతమంది పేరెంట్స్ ఏమైపోతారంటే ఇక దెప్పి పడవడమే పనిగా పెట్టుకుంటారు, వాడు ఇలా చేశాడు ఇలా. అప్పుడు వాళ్ళు కంపేర్ చేయడంతో వాళ్ళు ఆ ప్రేమని బయట వెతుక్కుంటారు. ఒక 12th క్లాసు ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన పిల్ల ఇంట్లో మా అమ్మ ఎప్పుడూ తిడుతుంటుంది, మా నాన్న ఎప్పుడూ తిడుతుంటాడు, వాడెవడో వచ్చి హాయ్ డియర్, గుడ్ నైట్ డియర్ అని పెట్టగానే వాడికి ప్రేమమూర్తి అయిపోతాడు. ఎందుకు ఇంట్లో అంతా ఎవ్రీడే నువ్వు అలా ఎందుకు వేసుకున్నావు, ఇలా ఎందుకు చేసావు, అది ఎందుకు చేసావు, ఇది ఎందుకు చేసావు, రోజు తప్పులు ఎంచుతుంటే బయట వాడు ఎవడో గుడ్ నైట్ అని పెట్టగానే నా మీద కేరింగ్ అనిపిస్తుంది. అందుకని అది మరీ ఓవర్ యాక్షన్ అయిపోకుండా అట్ ద సేమ్ టైం ఆ లిమిట్, నాకు మా పేరెంట్స్ తప్పు ఇదిరా అని చెప్తున్నారు అంటే నిజంగా కరెక్ట్ చేసుకోవాలేమో అనే మైండ్ సెట్ చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేయాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్, జీవితంలో చాలా చోట్ల ఉపయోగపడుతుంది. సో అలా గనక ఎవరైతే చేంజ్ చేసుకుంటారో వాళ్ళు ఫెయిల్ అవ్వడం చాలా తక్కువ. తప్పులు, నేను ఒక అబ్బాయిని చూశాను, ఈజ్ ఏ టేబుల్ టెన్నిస్ ప్లేయర్. వాడు ఓన్లీ కూర్చుని ఎవ్రీడే కూర్చుని ఆ హ్యాండ్ ఇట్లా తిప్పడం ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎందుకు అంటే నాకు 2 పాయింట్స్ సార్, ఈ మూమెంట్ రాక ఫెయిల్ అయింది అని ఓన్లీ అదొకటి ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంటే ఎంత డెడికేషన్ ఉంటే మైండ్లో ఆ ప్రాక్టీస్ చేస్తాడు. అలా చిన్న కరెక్షన్స్ బట్ ఎక్కువ తల మూమెంట్ అవుతుంది సార్, నా బాల్ మిస్ అయిపోతుంది అని ఓన్లీ ఆ తల మూవ్ కాకుండా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అలా మనలోని మిస్టేక్ని ఒక్కొక్కటిగా కరెక్ట్ చేస్తుంటే ఆటోమేటిక్గా సక్సెస్ మన దగ్గరకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం నేను అంతా బాగా ఆడేస్తున్నాను, నేను అంతా కరెక్టే చేసేస్తున్నాను, నేనే చాలా మంచివాడిని, నా బాసే బ్యాడ్ అని అనుకుంటున్నామో మనం అక్కడే ఉంటాం. అది ఎదగం, అది ఫెయిల్యూర్గా మారుతుంది. ఆబ్వియస్లీ డిప్రెషన్ వస్తుంది, ఫెయిల్ డిప్రెషన్ వస్తుంది. ఇప్పుడు డిప్రెషన్ రాగానే మీరు ఎప్పుడైనా ఈ మిల్లీపీడ్, సెంటిపీడ్ అని గొంగళి పురుగులు లాంటివి చిన్న పురుగులు ఉంటాయి, వెళ్తుంటాయి, వాటిని ఇట్లా ముట్టుకోగానే ఇట్లా ముడుచుకుపోతాయి. న్యాచురల్ మెకానిజం అది, బాడీకి న్యాచురల్. ఏదైనా ఫెయిల్ అవ్వగానే డల్ అవ్వడము, మూడు బాగాలేకపోవడము న్యాచురల్ ఫినామ్. ఇప్పుడు దాన్ని ఏం చేసామంటే, అయ్యా నువ్వు డల్ అయిపోయావా, నీకు డిప్రెషన్ ఉంది, అయ్యో నువ్వు డల్ అయిపోయావా, నీకు ఇంకోటి ఏదో ఉంది, ఎందుకు ఇట్లా అయిపోతున్నాడు, మా వాడు ఎందుకు ఇలా అయిపోతున్నాడు అని చెప్పి కౌన్సిలర్స్ దగ్గర తీసుకొస్తారు మాలాంటి వాళ్ళ దగ్గరికి. సో అందుకని
డల్నెస్, అప్పుడప్పుడు మూడ్ పాడవడము, అప్పుడప్పుడు డిప్రెస్ అవ్వడం, ఇది న్యాచురల్ ప్రాసెస్. దాని నుంచి బయటపడడం ఎలాగో మీరు పిల్లలకి నేర్పించండి. దట్ ఈస్ ఓకే, ఫెయిల్ అవుతారు, దట్ ఈస్ ఓకే, ఏం కాదు, ఏమీ కాదు, ఇదే చేయాల్సిన అవసరం లేదు. అందులోనూ ఇంకా బ్రెయిన్కి రుద్దేసే మ్యాటర్ ప్యాషన్. ఈ ప్యాషన్ అనేది ఎప్పుడైతే నెత్తికి అంటుకుపోయిందో, నువ్వు ఏ పని చేసినా ప్యాషనెట్గా చెయ్యి, రాకపోతే ఫెయిల్ అయితే దట్ ఈస్ ఓకే అన్నది కూడా నేర్పించాలి పిల్లలకి. ఇది లేకపోతే ఫెయిల్ అవ్వడం గ్యారంటీ. ఎందుకంటే అందరూ అన్నిట్లో సక్సెస్ కాలేరు. సక్సెస్ కాకపోతే టైం లిమిట్ పెట్టుకోకుండా ప్రయత్నం చేస్తూ ఉండండి. దట్ ఈస్ ఈజియెస్ట్ మెథడ్ ఫెయిల్ కాకుండా ఉండడానికి. ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఇవే అంటారు. ఫెయిల్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. క్లినికల్గా మనకు ఫెయిల్ అవ్వే అంతవరకు వచ్చి ఇంక ఏ పని చేయలేక, డల్గా ఉండి, డిసిప్లిన్ లేక, ఒక గోల్ క్లారిటీ లేక చాలామంది మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఫెయిల్ అయ్యేది. వాడికి ఏం అవ్వాలో తెలియదు. ఆయన క్రికెట్ ఆడాడు, ఈయన క్రికెట్ ఆడాడు, నేను క్రికెట్ ఆడాడు, నేను క్రికెట్ ఆడాడు. గోల్ క్లారిటీ ఉండకపోతే ఫెయిల్ గ్యారంటీ అవుతారు. మా నాన్న కోసం నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అనుకున్నాను. మా నాన్నకే లేదు యాక్చువల్లీ వీడు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని. అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది, గోల్ కాన్ఫ్లిక్ట్. అంటే గోల్ ఏంటో క్లారిటీ లేకపోతే, నేనేం చెయ్యాలో నాకు తెలియకపోతే ఫెయిల్ అవ్వడం గ్యారంటీ. డిసిప్లిన్ లేకపోయినా, అంటే అనుకున్నాను ఇప్పుడు గోల్ క్లియర్గా ఉంది, దాని వైపుగా నేను ఏం చెయ్యాలి అన్నది క్లారిటీ లేకపోతే ఫెయిల్ అవుతారు. అండ్ ఈరోజు చేసే పని రేపటికి పోస్ట్పోన్ చేయడం, ప్రోక్రాస్టినేషన్, లేజినెస్, మోస్ట్ డేంజరస్ థింగ్. గ్యారంటీగా ఫెయిల్ అయిపోతారు. అండ్ ఒకవేళ కనుక మన సెన్సెస్ మీద మన కంట్రోల్ లేకపోతే ఫెయిల్ అయిపోతారు. అంటే ఈరోజు నాకు క్రికెట్ మ్యాచ్ చూడడానికి, ఐపీఎల్ చూడడానికి మ్యాచ్ ఉంది, రేపు నెక్స్ట్ వీక్లో ఎగ్జామ్ ఉంది. నువ్వు ఎప్పుడైతే కంట్రోల్ లేకుండా నువ్వు మ్యాచ్ చూసేస్తావో, యూ లాస్ట్ యువర్ సెల్ఫ్ కంట్రోల్. ఎగ్జామ్ గ్యారంటీగా ఫెయిల్ అవుతావు. ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అందుకని సెల్ఫ్ కంట్రోల్ అది రేపు నువ్వు చదివేసుకోవచ్చు కూడా, కానీ ఈ కంట్రోల్ ప్రాక్టీస్ చేసుకోవాలి. నాకు ఎగ్జామ్ ఉన్న 1 month నేను ఒక డిఫరెంట్ జోన్లో ఉంటాను. నేను ఐ విల్ నాట్ గెట్ డిస్టర్బ్డ్. అసలు నేను నా మైండ్లోకి ఏమి డిస్టర్బెన్సెస్ రానివ్వను అని కనుక ప్రాక్టీస్ చేస్తే జీవితంలో ఎన్నో సక్సెస్ఫుల్ చూడొచ్చు. అండ్ వెరీ మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే తొందరపడిపోతారు. చాలామంది గెలుపు కోసం తొందరపడతారు. ఇది చేస్తే సక్సెస్ వస్తుంది, ఇది చేస్తే సక్సెస్ వస్తుంది. అట్లా రాదు సక్సెస్, అట్లా ఎప్పటికీ రాదు. చాలామంది స్టాక్స్లో పెట్టేవాళ్ళు, లేకపోతే ఇట్లా బిజినెస్లు స్టార్ట్ చేసేవాళ్ళు ఈ తొందరపాటులో మిస్టేక్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఫెయిల్ అవ్వడం చాలా ఎక్కువ. వాడు పెట్టాడు. ఈ సమ్మర్ లోపల నా దగ్గరకు ఒక పర్సన్ వచ్చి, వాడు స్విట్జర్లాండ్ నుంచి ఏదో సమ్ ఐస్ క్రీమ్ కంపెనీ ఫ్రాంచైజీ తీసుకుంటున్నాడు. ఈ సమ్మర్లో స్టార్ట్ చేసేయాలి, లేకపోతే లాభాలు పోతాయని కరెక్ట్గా సమ్మర్కి ఇంకొక 15-20 days ఉందనగా స్టార్ట్ చేసి హడావిడి చేసి తొందర స్టార్ట్ చేసి ఎంప్లాయీస్ దొరకక ఉన్న అమౌంట్ అంతా స్టక్ అయిపోయి లాస్లోకి వెళ్ళి. ప్లానింగ్ ఉండదు కదా, తొందరపడద్దు. టైం లేదు, ప్లానింగ్ లేదు. టైం తొందరపడ్డామా ఫెయిల్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువ అవుతాయి. మనం నేను ఇందాక చెప్పినట్టు చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్తే జారి పడ్డానికి చాలా మార్గాల్లో వాళ్ళ డోంట్ వాక్ హరీలీ అంటారు. సో తొందర పడి వెళ్ళిపోయామంటే గ్యారెంటీ. ఇంకొక మేజర్ రూల్ అండి, భయం. ఎప్పుడైతే చేసే పని మీద భయంగా వెళ్తామో దొరికిపోతాం, ఫెయిల్ అయిపోయే ఛాన్సులు ఎక్కువ. భయపడద్దు ఎప్పుడు కూడా. భయం దేనికి ఉండాలి అంటే, భగవంతుడి దృష్టిలో ధర్మం చేయకుండా తప్పు చేస్తానేమో అనే ఒక్క ఫియర్ తప్ప ఇంకా ఏ విషయంలోనూ భయం ఉండకూడదు మనిషికి. నేను భగవంతుడి దృష్టిలో తప్పు చేయకుండా ధర్మం వైపు ఉండాలి. మిగతా వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ ఈస్ ఓకే, నేను ఫేస్ చేస్తా. ధర్మం తప్పుతానేమో, నేను అనుకున్న పని కోసం రాంగ్ మార్గంలోకి వెళ్తానేమో అనే ఒక్క భయం మాత్రం ఉండాలి. మిగతా దేనికి భయం పెట్టుకోకూడదు. అసలు దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఫియర్ ఏ విషయంలోనూ కూడా. ఎందుకంటే ఈ రోజుతో సృష్టి నీతో ఆగిపోదు. నీ ముందు కూడా చాలామంది వచ్చారు, నీ తర్వాత కూడా చాలామంది వస్తారు. నువ్వు దేనికో భయపడుతూ బిక్కుమంటూ కూర్చుంటే ఏమీ కాదు. సో ఫెయిల్యూర్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్గా తీసుకుని, అసలు ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఫెయిల్యూర్ నీ మైండ్లో తప్ప అసలు బయట ఉండదు. ఫెయిల్యూర్ అనేది ఇప్పుడు ఈరోజు రాజకీయ పరిస్థితులు చూసినా సరే మీకు అంతా తెలిసిపోతుంది. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు 10 ఏళ్ళు ఫెయిల్ అయ్యాడా, ట్రై చేస్తే గెలుస్తాడు. ఎవరైనా కానీ జగన్ అనే అతను జైల్లో కూర్చున్నాడు 10 ఏళ్ళు, గెలిచాడా లేదా? నువ్వు ఒప్పుకున్నప్పుడే ఫెయిల్యూర్. నువ్వు ఒప్పుకోకుండా ఉంటే ఎవరైనా, నేను ర్యాండమ్గా ఎగ్జాంపుల్ చెప్పాను హియర్ అండ్ దేర్, ఎవరినైనా తీసుకోండి. నువ్వు ఒప్పేసుకున్నావా ఫెయిల్యూర్,
నువ్వు ట్రై చేస్తున్నావా, చెయ్యి. నీకు అది ఇంట్రెస్ట్ ఉంది, దాని వైపుగా పరుగులు తీస్తున్నావు, ప్లాన్ ప్రకారం స్టెప్ బై స్టెప్ సమయాన్ని అడ్డు పెట్టుకోకుండా ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం బాస్ నేను గెలుస్తా అనే ధైర్యంతో ముందుకెళ్తే ఖచ్చితంగా గెలుస్తాను. రేపు అయిపోవాలి రావాలి. అంటే దీంట్లో కొంత నెగిటివ్గా కూడా వాళ్ళు థింక్ చేయడం వల్ల కూడా డెఫినెట్లీ నెగిటివ్ థింకింగ్, ఫియర్ వచ్చిందంటే నెగిటివ్ థింకింగ్ లైన్లో వస్తుంటాయి. నేను ఇలా చేయకపోతే అలా అయితే అప్పుడు మా బాబాయ్ ఇలా అంటే రీజన్స్ వెతుక్కుంటారు. నా దగ్గరకు వచ్చే వాళ్ళలో 99% ఇలాగే ఉంటారు. మీకు అర్థం కావట్లేదు సార్, మీకు తెలియదు సార్ నా బాధలు. వాళ్ళకే ఉన్నట్టు ప్రపంచంలో కష్టాలన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకే ఉన్నాయి. అండ్ వీళ్ళు అడగగానే దేవుడు అయ్యో అవునా దా కూర్చో అని చెప్పి రాసి ఇచ్చేస్తాడేమో అనుకుని దేవుడిని కూడా మొక్కుకున్నానండి. దేవుళ్ళంతా లేరు అంటాడు. దేవుడు నీకోసం కూర్చుని లిస్ట్ రాసిస్తాడు. అలా ఉండదు. దేవుడు ఒక మెకానిజం తయారు చేశాడు, నువ్వు ఆ మెకానిజంలోనే తిరగాలి. నువ్వు 4వ అంతస్తు నుంచి కిందకే వెళ్తావు, పైకి ఎగరావు. దేర్ ఇస్ అ మెకానిజం. నువ్వు గాలిని వాడుకునే థర్మోడైనమిక్స్ని లేకపోతే ఆ ఏరోడైనమిక్స్ని వాడుకుంటే పైకి వెళ్తాము. నువ్వు లాజిక్స్ని వాడుకుని రూల్స్ వాడుకుని ఆ రూల్స్ ప్రకారం భగవంతుడు పెట్టిన రూల్ ప్రకారం ధర్మం ప్రకారం చేస్తే నీకు సక్సెస్ వస్తుంది. కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ వస్తుంది. దీనికి అర్థం చేసుకోవడానికి చాలా అసెస్మెంట్ కావాలి. పిల్లలకి చిన్న ఏజ్ని మనం లైఫాలజీ యూత్ కోసం చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఇది ముందటి నుంచే తెలియాలి. ఇది తెలియకపోతే నీకేం తెలుసు నా గురించి, ఆ అమ్మాయిని నేను ఎంత ప్రేమించానో నీకేం తెలుసు, ఈ టైప్లో సమ్ నాన్ సెన్స్ వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది. వాళ్ళకి ఎవరో హాఫ్ నాలెడ్జ్తో ఫ్రెండ్ ఫీడింగ్ ఇస్తుంటాడు, వాడు మైండ్లో పెట్టుకుని అవునారా ఇట్లారా అట్లారా అని చెప్పి వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, లేదా అగ్రెసివ్ అయిపోయి వాళ్ళని ఏం చేయడానికి వెళ్తాడు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్న ఏజ్ నుంచే ముందు పేరెంట్స్కి తెలియాలి, పేరెంట్స్ పిల్లలకి ఇంపార్ట్ చేయాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ సటన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత పేరెంట్స్ లవ్ అది కనుక మిస్ అయితే వీళ్ళు ఎక్కువగా బయటికి ఆకర్షించబడడానికి అది ఒక రీజన్ అంటారు. డెఫినెట్లీ అండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ అంటే నేను ఎవరైనా నన్ను ప్రేమిస్తూ ఉంటే తప్ప బ్రతకలేను అనే ఒక భయంకరమైన సిన్లో ఉంటారు. ఎవరో నన్ను ప్రేమిస్తూ ఉంటే తప్ప నేను బ్రతకలేను, నాకు ఆ అమ్మాయి నన్ను ప్రేమించాలి, లేకపోతే ఇంకోటి ఎవడో నన్ను ప్రేమించాలి, ఆమె ఎవరో ఏదో నన్ను ఇష్టపడాలి అని అనుకుని బ్రతుకుతూ ఉంటారు చాలామంది. అవసరం లేదు, యు ఆర్ కంప్లీట్. నువ్వు బాగుంటే నీ దగ్గరికి అందరు ఇట్లా వస్తారు. యూ బికమ్ దట్. చాలామందికి అర్థం కాని లాజిక్ ఏంటంటే నాకు అది వస్తే సంతోషంగా ఉంటాను. నువ్వు సంతోషంగా ఉండదు, ఆటోమేటిక్గా వస్తుంది. ఇల్లు కానీ బిజినెస్ కానీ డబ్బులు కానీ ఏదైనా కానీ నువ్వు ముందు ఆ స్థితిలో ఉంటే ఆటోమేటిక్గా నీ దగ్గరకు వస్తుంది. ఇది లాజిక్. దీనికి తెలియకుండా ఎవరైతే వరి అయిపోతుంటారో వాళ్ళకి అందదు, చేరదు. అండ్ ఇది అర్థం చేసుకోవడానికి ఒక్క సక్సెస్ అన్న చూడాలి వాళ్ళ లైఫ్లో. ఒక్కసారి ఆ వైబ్రేషన్తో సింక్ అయితే యూ విల్ సీ డిఫరెంట్ టైప్ ఆఫ్ యూ. మనకి చాలా మటుకు అది అర్థం కాక నాకు కనుక అది జరిగిపోతే అప్పుడు కనుక ఇది అయితే అలా అని చెప్పి చాలామంది మిస్లీడ్ అయిపోతుంటారు. అంటే ప్రజెంట్ చాలామంది కూడా ఏమంటారంటే సార్ నా టైమే బ్యాడ్గా ఉంది, నేను చాలా ట్రై చేస్తున్నాను, ఎందుకు నాకు ఇట్లా జరుగుతుంది, ఇంక ఇంతేనా అని ఎందుకు అట్లా వాళ్ళు ఎందుకు నెగిటివ్గా అట్లా థింక్ చేసుకుంటారు? చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయండి దీనికి. మెయిన్గా ఏంటంటే సమయం బాగుండకపోవచ్చు, చాలామందికి మనం అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. ఇది ఫ్యాక్ట్. సమయం మనం అనుకున్నట్టుగా ఉండదు. ఓకే నెంబర్ 1, సమయం అనుకున్నట్టుగా లేదు కాబట్టి సమయానికి మనం మారగలగాలి. దట్ ఈస్ ద అడాప్టివ్ ప్రిన్సిపల్. మనకు మనం మార్చుకోవాలి. సృష్టిలో కూడా మనకు సిద్ధాంతాల ప్రకారం చూస్తే మనిషి ఇంత బాగా డామినేట్ ఇంత పెద్ద, మనకంటే ఏనుగు పెద్దది కదా, మనకంటే లయన్ చాలా పవర్ఫుల్ అయింది కదా, అయినా కూడా మనిషి అడాప్ట్ అవ్వగలిగాడు, అందుకనే గెలవగలిగాడు, అందుకే ఇన్నేళ్ళు సర్వైవ్ కాగలిగాడు. అలాగా మనము ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా అడాప్ట్ కాని మైండ్లో ఉంటే ఫెయిల్ అవుతాం. సమయం మనకు అనుకూలించదు, అనుకూలించినప్పుడు మన తెలివి వాడితేనే గెలుస్తాం. సమయం కలిసి రావట్లేదు కాదు, ఆ సమయాన్ని నువ్వేదో మిస్లీడ్ అర్థం చేసుకోవట్లేదు ఏంటి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది గనక మనకి ఒక్కసారి బై వర్చ్యూ కూర్చుని నాకు సమయం కలిసి రావట్లేదు నేను చేస్తుంటే ఎక్కడ మిస్ అవుతున్నాను అని గనక మనకు తెలుసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఆ సమయాన్ని మనం వదిలేసి సమయం మారితే నేను మారుతాను అనుకుంటే చాలా తప్పు. చాలా బయట బాగా తుఫాన్ వస్తుంది, గొడుగు పట్టుకెళ్ళాలి అన్నది మనకి తెలియాలి. అది నీ తెలివి. ఓకే గొడుగుతో అవ్వట్లేదు, ఇంకేం చేయొచ్చు, పక్కా ఇళ్ళు కట్టుకోవాలని మనం అడాప్ట్ అయ్యాం. అలాగే ఇప్పుడు సమయం నాకు కలిసి రావట్లేదు, వాడు ఎవడో డబ్బులు ఇవ్వాలి అనుకున్నాడు, వాడు ఇవ్వట్లేదు,
ఈ సమయానికి నేను ఎలా చేయొచ్చు, దీన్ని ఎలా బెస్ట్గా మలుచుకోవచ్చు అన్నదే తెలివి. అందుకే బుద్ధి ఇస్తాడు దేవుడు. దేవుడు బుద్ధి పెట్టిందే అందుకు. నీకు సమయం అంతా కలిసిపోయి నీకు చుట్టుపక్కల సృష్టి అంతా నీకు హెల్ప్ చేస్తే ఎవడన్నా గెలుస్తాడు, నువ్వేంటి గెలిచేది? నిజంగా నువ్వు గెలవాలి అనుకున్నవాడివి సిచ్యువేషన్ తగ్గట్టుగా అడాప్ట్ అయిపోతావు, న్యాచురల్గా అడాప్ట్ అయిపోతావు. ఒక డెజర్ట్ రాజస్థాన్ ఏరియాలో ఒక అమ్మాయి, చిన్న పిల్ల, ఇటు సైడ్ ఒక పోలు ఇటు సైడ్ ఒక పోలు గట్ట ఒక తాడు మీద నడుస్తుంది. మనం నడవలేం, వాళ్ళకి అవసరం, వాళ్ళ ఆకలి అలా నడిపించింది. నువ్వు అడాప్ట్ అవ్వకపోతే చేయలేవు. అడాప్ట్ అవ్వడానికి కావాల్సిన మొత్తం మెకానిజం మన శరీరంలో ఉంది. మనం ఏంటంటే సమయం మారితే, వాడెవడో కరెక్ట్గా కలిసి వస్తే, మా అమ్మా నాన్న నాకు మంచిగా డబ్బులు ఇచ్చుంటే, మా నాయనమ్మ బాగుండుంటే, మా మామ నాతో కరెక్ట్గా ఉంటే, ఈ బిజినెస్ పార్ట్నర్ నన్ను మోసం చేయకుండా ఉండుంటే అని ఎన్నో కారణాలు పెట్టుకుని వాళ్ళని వాళ్ళే పొడుచుకుని కిందకి నొక్కేసుకుని ఫెయిల్ చేసేసుకుంటున్నారు. సో సమయానికి మీరు అడ్జస్ట్ కావడం అంటే దూరం నుంచి చెప్తుంటే బాగా ఈజీ అనిపిస్తుందండి. ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళ బాధ నాకు తెలుసు ఎలా ఉంటుంది. చాలా మంది అలాగే అంటారు, ఫేస్ చేసే మాకు తెలుస్తుంది కదా, సలహాలు ఇవ్వడం ఈజీ అని. నిజంగా నాకు అలాంటి వాళ్ళ బాధ తెలుసు. కానీ ఇదొక్కటే మార్గం. మీరు అడాప్ట్ అయ్యి, మీకు ఎవ్వడు నీ కష్టం చెప్పగానే అర్రే అవునా ఇదిగో 10 లక్షలు తీసుకొని ఎవ్వరు ఇవ్వరు. నీ కష్టాలు 10 మందికి చెప్తే అర్రే అవునా ఇంత కష్టం వచ్చిందా నీకు, ఉండు నేను సాల్వ్ చేస్తానని ఎవరు ఫోన్ చేయరు. నువ్వు కష్టాలు చెప్పుకుంటే నువ్వు అమ్మో నా దగ్గరకు వస్తే అప్పు అడుగుతాడు అని పారిపోతారు. అందుకని నీ సమయానికి తగ్గట్టుగా నువ్వు అడాప్ట్ అవ్వగలిగితే ఖచ్చితంగా మారుతుంది. ఈ అడాప్ట్కి ఆ కోణంలో మన బ్రెయిన్ ఆలోచించడానికి చిన్నప్పటి నుంచి మనకి అభ్యాసం ఉండాలి. 1 అంటే సమస్య వస్తుంది, నేను ఎలా తప్పించుకోవాలి అన్నది 1. సెకండ్ వచ్చేసి భగవంతుడి కృప ఉంటే ఖచ్చితంగా మారుతాయి. కొన్ని విషయాలు టక్కుమని తెలుస్తాయి, అప్పుడు అటు నుంచి ఇటు పక్కకి వెళ్తాం, అక్కడ యాక్సిడెంట్ అవుతుంది. సో అలాగా భగవంతుడి కృప ఉండడానికి నిష్కల్మషంగా మనస్ఫూర్తిగా ఒక హయ్యర్ సోర్స్, నీకుండే ఈ చిట్టి తెలివితోనే నువ్వు ఇంత ఇల్లు నడుపుతామని ప్లాన్ చేస్తున్నావే, ఇంత సృష్టిని నడిపే భగవంతుడికి ఒక ప్లాన్ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అందుకని ఆ బిగ్గర్ ప్లాన్ని నువ్వు నమ్ముతూ ముందుకు వెళుతూ ఉంటే ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి. ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి ఇవి ఈజియెస్ట్ మార్గాలు. దట్ యు బికమ్ సెల్ఫ్ డిసిప్లిన్, ఫోకస్, సెల్ఫ్ కంట్రోల్ తెచ్చుకుని ఒక హయ్యర్ శక్తి మీద నువ్వు నమ్మకం పెట్టుకుని ముందుకెళ్తూ ఉండాలి. మూఢనమ్మకం అయిపోకుండా నమ్మకంతో నీ ప్రయత్నం చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. అది బాగా వేగ్ సబ్జెక్ట్ అయినప్పటికీ మనం ఒక్కొక్క పర్టికులర్ కేసు తీసుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి మార్గాలు ఉంటాయి. మీరు నమ్మరు, నేను ఒకటి చెప్తాను. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇది ప్రాబ్లము, ఇది చెయ్యండి ఇలా సాల్వ్ అవుతుంది అంటే చెయ్యరు. అంటే కానీ సార్ అంటే వాళ్ళకి ఆ ప్రాబ్లము మంచి మసాజ్లా ఉంటుంది. వాళ్ళకి అంటే కొంతమంది చేద్దాం అనుకుంటారు కానీ చేయలేరు. అదేంటనగా వాళ్ళకి ఆ ప్రాబ్లము మంచి హెడ్ మసాజ్ చేస్తున్నట్టు ఉంటుంది, మంచిగా హాయిగా కూర్చుంటారు. ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు ఆ ప్రాబ్లంలోనే కూరుకుపోయి ఉంటారు. అరే బయటికి రావడానికి ట్రై కూడా చేయరు. వాళ్ళు అంతే అక్కడ ఫిక్స్ అయిపోతారు. హాయిగా ఉంటుంది. ఆ కష్టం 10 మందికి చెప్పుకుంటే నేను ఇట్లారా అని చెప్పుకుంటే వాడికి ఆనందం. అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్, మన పరిస్థితిని మనమే బాగుపరుచుకోవాలి, మనమే ముందుకు రావాలి. ఫెయిల్యూర్ దగ్గర నువ్వు మఠం వేసుకుని కూర్చోకుండా లేచి ముందుకెళ్ళాలి. ఫెయిల్యూర్ అనేది లైఫ్లో స్పీడ్ బ్రేకర్. ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది అనుకోండి, బండి అక్కడ పార్క్ చేసి అర్రే స్పీడ్ బ్రేకర్ వచ్చింది అని అనుకోం కదా. స్పీడ్ బ్రేకర్ దాటి వెళ్తాం, కుదుపు వస్తుంది, దాటి ముందుకు వెళ్తాం. సో ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది అర్థం చేసుకోవడానికి. దెన్ ఫెయిల్యూర్స్ రాకుండా ఉంటాయి. ఫెయిల్యూర్స్ వచ్చినా నెక్స్ట్ గెలుపు వెయిట్ చేస్తుంది అన్న ధైర్యంతో ముందుకెళ్తాం. సార్, డిప్రెషన్కి గురైన వాళ్ళని ఒంటరిగా వదిలిపెట్టకుండా కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ స్పెండ్ చేయడం కానీ మెడిటేషన్, దీని ద్వారా ఓవర్కమ్ చేయొచ్చు? చాలా బాగా చేయొచ్చు. డిప్రెషన్ అనేది మెయిన్గా ఏంటంటే నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నా, నేను సాల్వ్ చేయలేనేమో, ఇంకా ఎవరికి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు అనే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు డిప్రెషన్ తొందరగా పోతారు. సో అలాంటి వాళ్ళకి మెడిటేషన్ రియలీ హెల్ప్స్, నెంబర్ 1. సెకండ్ వచ్చేసి అన్కంట్రోలబుల్ థింగ్స్ మీద ఆలోచించకండి. ఎవరైనా డిప్రెషన్లో ఉన్నారంటే అన్కంట్రోల్డ్ విషయాల మీద ఆలోచన పెడతారు. ఎవరో వదిలేసి వెళ్ళిపోయారు, ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తారు. వదిలేసి వెళ్ళిపోయారు, దట్స్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. నీ కంట్రోల్లో లేని విషయాల గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నంతసేపు లాస్ అయిపోతావు. సో డిప్రెషన్లో అన్నిట్లో జరిగేవిదే. చెయ్యలేని విషయాల గురించి ఆలోచిస్తారు, చేయగలిగిన విషయాల గురించి ఏం పట్టించుకోరు. దానివల్ల ఇంకా డల్నెస్, డిప్రెషన్ ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఎవరో చనిపోయారు, నేను ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళాలి,
చనిపోయిన వ్యక్తులను అయితే వెనక్కి తీసుకురాలేను. అన్కంట్రోలబుల్ ఫ్యాక్టర్. అది అన్కంట్రోలబుల్, నా చేతుల్లో లేని విషయం గురించి నేను ఎందుకు బాధపడాలి అనేది కనుక రియలైజ్ అవ్వగలిగితే, జ్ఞానమే అండి, అన్నిటికీ మూలం జ్ఞానం. ఈ జ్ఞానం రావాలి. అది జరిగిపోయింది రాబోయ్, నేనేం చేయలేను దాని గురించి, నేను ఎందుకు బాధపడాలి, నేను ఎందుకు దాని గురించి వరీ అవ్వాలి అన్నది కనుక ఒక్క జ్ఞానం అలా వెలిగిందంటే ఆటోమేటిక్గా దాని నుంచి బయటకు వచ్చేస్తాం. సో ఇప్పుడు మనం ప్రశాంతంగా సంతోషంగా జీవించాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ నేర్చుకోవాలి? ప్రశాంతంగా జీవించడం అనేది నీ జీవన లైఫ్లో ఉండే నీ జీవిత కాలంలో ఒక ఆస్పెక్ట్ మాత్రమే ఈ సక్సెస్లు ఇవన్నీ. నువ్వు లోపల ప్రశాంతంగా ఉండొచ్చు, నువ్వు ఏం కంగారు పడ్డా కూడా, ఎంత పరిగెట్టినా కూడా జరిగేది జరక్క మానదు. నీ ప్రయత్నపూర్వకంగా కొన్ని జరిగాయి అనిపిస్తుంది. దాని తర్వాత కూడా ఇప్పుడు January 1 రాగానే న్యూ ఇయర్ ఎగురుతారు. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి అన్న విషయం వాళ్ళకి ఆ టైంలో గుర్తుకు రాదు. అలాగా ఈ సక్సెస్ వచ్చేస్తే నేను సూపర్గా ఉంటాను, ఇది జరిగిపోతే బాగుంటాను, మా అమ్మాయి ఇలా అన్నీ పెట్టుకుంటూ 10 కోరికలు పెట్టుకుని వాటి గురించి పరిగెట్టి తర్వాత రియలైజ్ అయ్యి అందులోంచి నువ్వు ఓహో ఇవన్నీ జరిగినా కూడా నేను సంతోషంగా ఉంటానని గ్యారంటీ లేదు. నేను ఫస్ట్ సంతోషంగా ఉంటా, ఉన్న దాంతో సంతోషంగా ఉంటా, మిగతావన్నీ ఎక్స్ట్రా వచ్చాయా, సక్సెస్ వచ్చింది, లేకపోతే ఐఎమ్ కాన్స్టెంట్లీ ట్రయింగ్, నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇది కనుక అర్థం చేసుకోగలిగితే, ప్రాక్టీస్ చేయగలిగితే డెఫినెట్లీ హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు. దేన్ని మన చేత్తో ఆపలేని విషయాల మీద మైండ్ పెట్టనివ్వద్దు. మైండ్ అటు వెళ్తుంటే ఆపేయాలి వెంటనే. అది నా చేతిలో లేదు బాస్, నేను చేయలేను. వర్షం నా చేతిలో లేనిది, గొడుగు నా చేతిలో ఉన్నది. ఆ డిఫరెన్స్ ఏది నా చేతిలో లేదు, ఏది అన్కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్, ఏది కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్. కంట్రోలబుల్ వాటి మీద మంచిగా చేస్తా, అన్కంట్రోల్ విషయాలు నేను ఎక్కువ పట్టించుకోను అని గనక మనం ఎవ్రీ డే మనకు తెలిస్తే ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటామండి. హ్యాపీనెస్ విల్ కమ్ టు యూ డైరెక్ట్లీ. లాస్ట్గా సార్, మా ప్రేక్షకులకు వైద్యులుగా మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఈ ఫియర్స్, డిప్రెషన్స్, లేకపోతే ఇట్లాంటి ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కూడా మా దగ్గరకు వచ్చే చాలామందికి బాగా యాక్టివ్గా ఉండి క్లినికల్ సిండ్రోమ్ అయిపోయి, అంటే మన అన్కంట్రోలబుల్గా ఉంటారు అక్యూట్ ఫేజ్లో, అలాంటి వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తాం. అలాంటి వాళ్ళకి తప్ప మెడిసిన్స్తో ఇవన్నీ తగ్గవు. ఈ ఫెయిల్యూర్ భయాలు కానీ అక్యూట్గా లేనప్పుడు మీకు మెడిసిన్స్తో తగ్గవు. ఓన్లీ మీ జ్ఞానం, ఓన్లీ మీ ప్రయత్నం, ఓన్లీ మీ అభ్యాసం మీరుగా చేసుకుంటే తప్ప ఎవ్వరూ మిమ్మల్ని మార్చలేరు. ఇది నెంబర్ 1. సెకండ్ వచ్చేసి, ఒకవేళ కనుక మీరు దీని నుంచి బయటపడాలి అనుకుంటే భగవంతుడిని శరణాగతి పొంది హ్యాపీగా ఏదో ఒక గాడ్ ఫామ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఒక గాడ్ ఫామ్ని తీసుకుని భారం ఆయన మీద వేసి మీరు ప్రయత్నం చేస్తుండే, దెన్ ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటారు. అండ్ ఇలాంటి వాటికి టెంపుల్స్ కానీ, మన దగ్గర గుడ్లకు వెళ్ళడం కానీ, పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్, ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ బ్లెస్సింగ్స్. మీకు పెద్దవాళ్ళు కనిపిస్తే దానం పెట్టండి, పెద్దవాళ్ళు కనిపిస్తే దానం పెట్టండి. ఎవరికైనా సహాయంలో అవసరమైతే సహాయం చేయండి. ఈ 2 పనులు మనం చేసుకుంటే లైఫ్లో ఎప్పుడైతే ఆశీర్వాద బలం పెరుగుతుందో ఆటోమేటిక్గా కష్టాలు లైఫ్లో కరిగిపోతూ మీకే కనిపిస్తాయి. సో అందుకని ఛాన్స్ దొరికినప్పుడల్లా పెద్దవాళ్ళు కనిపిస్తే కాళ్ళకు దండం పెట్టండి, ఆశీర్వాదం తీసుకోండి. నెంబర్ 1. సెకండ్ వచ్చేసి, ఎవరికైనా సహాయం అనిపిస్తే మీరు డబ్బులు ఇవ్వనవసరం లేదు, ఏ చిన్న సహాయమైనా మీ సైడ్ నుంచి చేయండి. ఈ 2 మన లైఫ్లో అలవాటు చేసుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది లైఫ్, మారిపోతుంది లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మా ప్రేక్షకులకు చాలా మంచి సలహాలు, సూచనలు అందించారు. థ్యాంక్ యూ. విన్నారు కదండి, డాక్టర్ గారు చెప్పినట్టు సలహాలు తీసుకొని మన జీవితంలో ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి, వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ మన జీవితాన్ని మనమే ముందుకు సాగుతూ వెళ్దాం. ఇది ఈనాటి స్పెషల్ ప్రోగ్రామ్. మరో ప్రోగ్రాంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.